వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్ ఫ్రీ క్రియేషన్. ఈ రోజు వీడియోలో యూట్యూబ్ లో తెలుగు డబ్బింగ్ లో అవైలబుల్ గా ఉన్నటువంటి వరల్డ్ మూవీస్ గురించి మనం కొన్ని సినిమాల గురించి చెప్పుకుంటున్నాం. అందులో మొదటిది అన్ట్రేసబుల్. ఇది 2008 లో రిలీజ్ అయిందండి. ఒక సీరియల్ కిల్లర్ మనుషులను కిడ్నాప్ చేసి ఎలా చిత్రవధ చేసి చంపుతున్నాడో దాన్ని లైవ్ లో టెలికాస్ట్ చేసి నెట్ లో పెడుతూ ఉంటారు అనమాట. జనాలు పిచ్చగా చూస్తుంటారు, లక్షల్లో వస్తూ ఉంటాయి. అలాంటి దారుణమైన వీడియోని జనాలు చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఎంత దారుణం అంటే అంత దారుణం. ఇలా ఎంతో మందిని లైవ్ లో చంపుతుంటాడు ఆ సీరియల్ కిల్లర్. కానీ వాడిని పట్టుకోవడం, వాడి టెక్నాలజీని అందుకోలేకపోతుంటారు ఆ పోలీసులు. సో మన హీరోయిన్ FBI ఏజెంట్ ఆఫీసర్ అనమాట. వాడిని పట్టుకోవడం కోసం రంగంలో దిగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా సినిమా ఉంటుందండి. ట్విస్ట్లు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, టెక్నాలజీని ఛేదించే టెక్నిక్స్ కొత్తగా ఉంటాయి అంటున్నాను. 2008 లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో తీసారని చెప్పగలను నేను. మిస్ కాకుండా చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. దీనికి IMDb రేటింగ్ 6.2/10. నెక్స్ట్ వరుసలో ఉన్నటువంటి మూవీ ద హోస్ట్. 2006 లో ఇది రిలీజ్ అయిందండి. కొరియన్ మూవీ. ఒక భయంకరమైనటువంటి ఒక మానిస్టరు నదిలోంచి బయటకు వచ్చి పబ్లిక్ ని చాలా మందిని చంపేసి నానా బీభత్సం చేసి మన సినిమా హీరో యొక్క కూతురుని ఎత్తుకెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఆ హీరో అతని ఫ్యామిలీ ఆ ఎత్తుకెళ్ళిపోయిన మానిస్టర్ నుంచి తన కూతురుని ఎలా రక్షించుకున్నారో చెప్పేటువంటి కథే ఈ సినిమా అండి. 2 మాటల్లో చాలా సింపుల్ గా సింగిల్ అని చెప్పేసి అనిపిస్తుంది, కానీ ఈ సినిమా చూస్తే మీకు అద్భుతంగా ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మంచి అడ్వెంచర్స్, థ్రిల్స్, ఒక ఎంటర్టైన్మెంట్ అంతా, ఇందులో టెన్షన్ అంతా ఉంటుంది అనమాట. ఈ సినిమా తీసింది మామూలు డైరెక్టర్ కాదండి, బాంగ్ జోన్ హో. ఇతను పారాసైటు, మదరు, మెమరీస్ ఆఫ్ మర్డర్ లాంటి గొప్ప సినిమాలు తీసినటువంటి డైరెక్టర్. ఆస్కార్ అవార్డు విన్నర్ కూడాను. వరల్డ్ మూవీస్ హిస్టరీలో కొరియన్ సినిమా రేంజ్ ని పెంచినటువంటి డైరెక్టర్ నేను చెప్పగలను. సో ఇందులో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. సో ఇది మస్ట్ వాచ్ మూవీ అని నేను చెప్పగలను. దీనికి IMDb రేటింగ్ 7.01/10. సో నెక్స్ట్ ఆర్డర్ లో ఉన్నటువంటి సినిమా బ్యాటిల్ ఫర్ సెవాస్టోపోల్. ఇది ఒక రష్యన్ సినిమా. 2015 లో రిలీజ్ అయింది. యాక్షన్ వార్ మూవీ అనమాట. లుడ్మిలా పవ్లిచెంకో అనేటువంటి లేడీ ఫైటర్ యొక్క రియల్ స్టోరీతో తీసినటువంటి సినిమా. అంటే ఒక విధంగా బయోపిక్ అనమాట. యూనివర్సిటీలో చదువుతున్నటువంటి అమ్మాయి గన్ ఫైట్ పోటీల్లో అద్భుతంగా పెర్ఫామ్ చేస్తుంది. ఆమె టాలెంట్ ని చూసి రష్యన్ గవర్నమెంట్ డైరెక్ట్ గా ఆర్మీలోకి తీసుకుంటుంది అనమాట. ఈ హీరోయిన్ కూడా ఆసక్తి ఉండటం వల్ల ఆర్మీలో జాయిన్ అయిపోయి అద్భుతాలు సృష్టిస్తుంది. స్నైపర్ గన్లతో ట్రైనింగ్ తీసుకుని వారిలో శత్రువులపై పోరాడుతుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో ఆ లేడీ స్నైపర్ ఎలా వారిలో పెర్ఫార్మ్ చేసింది అన్నది రియలిస్టిక్ గా ఉండటమే కాకుండా మంచి ఎమోషన్స్ తో ఉంటాయి ఈ సినిమాలో. తప్పకుండా మిస్ చేయకుండా చూడవచ్చు మీరు. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. దీనికి IMDb రేటింగ్ 7/10. నెక్స్ట్ మూవీ చాలా మంది చూసే ఉంటారు, తెలుగులో చూడండి. కానీ ఇది అడల్ట్ మూవీ అండి, పిల్లలు చూడకూడదు. 2006 లో రిలీజ్ అయినటువంటి జేసన్ స్టేథమ్ హీరోగా చేశాడు. దీనికి డాన్ని హీరో చంపటం వల్ల ఆ డాన్ లో ఉన్నటువంటి ఆ విలన్ గాడు పగతో హీరోకి ఒక పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తాడు. దాని వల్ల హీరో 1 గంట మాత్రమే బతకగలడు. ఆ తర్వాత అతని గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. సో ఈ విషయానికి విరుడు ముందు కూడా విలన్ దగ్గరే ఉంటుంది. సో తన ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం హీరో చేసే ప్రయత్నాలే ఈ సినిమా అనమాట. గుండె వేగంగా కొట్టుకుంటూనే ఉండడం కోసం హీరో చాలా బోల్డ్ గా, వైలెంట్ గా చాలా పనులు చేస్తూ ఉంటాడు. అందుకే అడల్ట్ సినిమా అని చెప్పాను. సినిమా స్పీడ్గా పరిగెడుతున్నట్టుగా ఉంటుంది. మేకింగ్ స్టైల్ కానివ్వండి, యాక్షన్ కొరియోగ్రఫీ కానివ్వండి, చాలా ఎంగేజింగ్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అని ఉరకలు వేస్తుంటుంది అనమాట సినిమా మొత్తం కూడా. దీనికి IMDb రేటింగ్ 6.09/10. నెక్స్ట్ మూవీ ఆర్డర్లో సేమ్ ఇదే హీరో సినిమానే ఉందనండి. జేసన్ స్టేథమ్ది నటించినటువంటి సినిమానే ద పార్కర్ అనమాట. ఇది 2013 రిలీజ్ అయింది. ఇది కూడా సినిమా మీరు యాక్షన్ లవర్స్ చాలా మంది చూసే ఉంటారు. ఇందులో జెనిఫర్ లోపేజ్ కూడా ఈయనతో పాటు కలిసి నటించారు. తెలుగులో దీని పేరు ద థీఫ్ అని పెట్టారు. ద థీఫ్ అని ఉంటేనే ఈ సినిమా మీకు కనిపిస్తుంది. పార్కర్ అంటే తెలియదు మీకు, అయినా సరే కింద మీకు లింక్ పెడతాను చూడండి. 5 ఫ్రెండ్స్ దొంగతనం చేస్తారండి. దొంగిలించిన డబ్బుని పంచుకోవటంలో విభేదాలు వస్తాయి. నలుగురు ఒక పక్క ఉండి 5వ వాడు మన హీరోని మోసం చేస్తారు. వాటా ఇవ్వకుండా కాల్చి చంపేస్తారు. ఒక నదిలో పడేస్తారు. చావు బతుకుల మధ్య
హీరోయిన్ సేవ్ చేస్తుందన్నమాట. హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది, బతుకుతాడు హీరో. బతికిన హీరో తనని మోసం చేసిన నలుగురు కోసం వెతికే ప్రాసెస్ లో ఉంటాడు, రివెంజ్ తీసుకుందామని. ఇదే టైంలో ఆ నలుగురు మోసగాళ్ళు ఇంకో పెద్ద దొంగతనం ప్లాన్ చేస్తూ ఉంటారన్నమాట. పగతో రంగంలోకి దిగినటువంటి హీరో ఆ నలుగురిని పోలీసులకు పట్టించాడా, లేకపోతే ఆ దొంగతనాన్ని చేయకుండా వాళ్ళని ఎలా రివెంజ్ తీసుకున్నాడా అని చెప్పే సినిమానే ఇందులో ఇదనమాట. రాబరీ సినిమాలు, యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు, అలాగే జేసన్ స్టేథమ్ హీరోగా ఇష్టపడే వాళ్ళు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జెనిఫర్ లోపెజ్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మస్ట్ వాచ్ మూవీ అని నేను చెప్పగలను. సో మరిన్ని సినిమాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.